రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానాలకు గురిచేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆయనకు భారతరత్న ప్రదానం చేయడం జరిగిందని చెప్పారు. భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు బీజేపీ కార్యాలయం నుండి డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి కార్యక్రమం చేపట్టి క్యాండిళ్లతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిలు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానాలకు గురిచేసిందని అన్నారు. ఎంపీగా పోటీ చేసిన సందర్భంలోనూ ఆయనపై పోటీ చేసి ఓడించి అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు భారతరత్న బిరుదు ప్రదానం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, బీపంగి జగ్జీవన్, రావిరాల కాశమ్మ, తారా, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలన్నీ కూడా మరి ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ వారి సూచన మేరకు రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో కూడా ఈరోజు వారి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాము. దాంట్లో ఈరోజు మరి వారి విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి మరి దాన్ని శుభ్రం చేసి మరి కొవ్వొత్తులతోని వారికి ఘన నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమం ఈరోజు నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో నిర్వహించుకుంటా ఉన్నాం. దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర గారు వచ్చిండ్రు. దీని తర్వాత మరి చాలా కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయి అంబేద్కర్ గారి జయంతి సంబంధించి. మరి అంబేద్కర్ ఎవరైతే అణగారిన వర్గాల కోసం చేసినటువంటి కృషి ఏదైతుందో ఎనలేంది భారత రాజ్యాంగాన్ని మన భారతదేశానికి భారత పౌరులకు ఇచ్చినటువంటి ఘనత కూడా వారిదే. భారత రాజ్యాంగాన్ని కూడా ఆయన అణగారిన వర్గాలని ఎక్కువ ఉన్నటువంటి అధిక సంఖ్యాకులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రాజ్యాంగాన్ని ఇచ్చి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదంగా ఇచ్చినటువంటి ఘనత బిఆర్ అంబేద్కర్ గారిది. కాబట్టి వారి యొక్క సేవలని మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతాయి. కాబట్టి ఈ యొక్క అంబేద్కర్ యొక్క జయంతి వేడుకలని ఘనంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది. రేపు కూడా అనేక రకాలుగా ర్యాలీలు తీసి అంతటా కూడా అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి సత్కారం లభించే రకంగా దేశవ్యాప్తంగా చేయడం కోసం భారతీయ జనతా పార్టీ పూనుకుంది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలని మేము నిర్వహిస్తాం.